సార్ 'అదుర్స్' సినిమాలో ఒక డైలాగు బాగా మీమ్స్‌లో బాగా హల్చల్ చేస్తది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సో ఇప్పుడు అదే డైలాగు మన రీసెంట్‌గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయంలో కూడా బాగా ట్రెండ్ అవుతుంది. సో ఆయన్ని ఎటువంటి విచారణ చేసినా సరే నాకు తెలియదు, గుర్తులేదు అని చెప్తున్నారు. సో ప్రజెంట్ ఆయన అప్డేట్ ఏంటి అసలు? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారండి. ఎస్. ఆయన గతంలో ఎస్పీగా చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశారు ఆయన. ఎస్. అలాగే అతను చేసినటువంటి పనులు చాలా దారుణంగా బిహేవ్ చేశారని చెప్పొచ్చు. ఓకే. ఆయన ప్రజెంట్ విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. ఎందుకనంటే సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో 3 ఐపీఎస్ అధికారులు మనం రీసెంట్ కూడా చెప్పుకున్నాం. ఎస్. అంటే విశాల్ గున్ని ఐపీఎస్, అలాగే కాంతిరాణా టాటా ఐపీఎస్, తర్వాత ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమంగా ఆవిడని నిర్బంధించి కొట్టి వాళ్ళ పేరెంట్స్ని కూడా హెరాస్మెంట్ చేసి ఫిజికల్గా మెంటల్గా చాలా దారుణంగా చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన ఇదే విషయంలో కీలకమైనటువంటి విషయాలను రాబడడానికి సిఐడి పోలీసు వారు కోర్టుని పర్మిషన్ అడిగారు కస్టడీ కోసం. పర్మిషన్ ఇచ్చారు. ఓకే. అయితే ఆయన్ని విచారించిన నేపథ్యంలో ఇందాక మీరు చెప్పిన మాట తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, నాకు సంబంధం లేదు, ఈ పదాలు వాడారు. ఇది రీసెంట్గా మనం ఎక్కువ కాలం ఎక్కడి నుంచి ఉన్నామంటే ఈ పదాలు అరెస్ట్ అయిన చాలామంది అక్రమాల విషయంలో, అవినీతి విషయంలో వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే అధికార ప్రతినిధులు కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన సందర్భంలో వాళ్ళు చెప్పిన మాట ఇదే. అంటే బహుశా వాళ్ళకి ఇంటర్నల్ మీటింగ్లో చెప్పి ఉండొచ్చు, మీరు ఏది అడిగినా సరే పోలీసులు మన విషయాలు అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా జగన్మోహన్ రెడ్డి దాకా వస్తుందనే విషయం వాళ్ళు ముందుగానే గ్రహించి ఇంటర్నల్ మీటింగ్లో చెప్తుంటారు. బహుశా ఐ థింక్ డబ్బులు మీకు కావాలంటే మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ నోట్ల కట్టలు ఎంతైనా ఇస్తాం, మీరు మాత్రం వాస్తవాలు బయట పెడితే అదే ఆఖరి రోజు అవుద్దని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించి ఉండొచ్చు. ఓకే.